వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన శ్వేతపత్రాలను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదనిపిస్తుంది. శ్వేతపత్రాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుందంటే, శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం ద్వారా తాము చేయలేని పనిని మా ప్రభుత్వం మీద నెట్టేయడం కోసం చేస్తున్నారు. అంటే ఈ గత 5 ఏళ్లలో ఏదో అయిపోయింది ఈ రాష్ట్రంలో అని చెప్పడం ద్వారా తాను అమలు చేయాల్సినటువంటి హామీ ఇచ్చినటువంటి హామీలు, సంక్షేమ పథకాలు గాని, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు గాని చేయలేడు గాబట్టి, దాన్ని ఎగ్గొట్టడం కోసం మా మీద నెపం నెట్టేస్తున్నాడు అని ఒక పార్శ్యాన్ని అర్థం చేసుకుంది. దీంట్లో వాస్తవం గూడా ఉండొచ్చు. ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు, ఆచరణ సాధ్యం గాదు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిందనేది నిరుదాంశం. అయితే దానికోసమే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నాడు అనేది ఆహ్, పాక్షిక వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో కోణాన్ని చూడాలి. ఆ రెండో కోణాన్ని చూడాల్సిన అవసరం రాజకీయంగా గూడా ఉంది. ఎందుకంటే మొదటి కారణం, గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో విధిలేని పరిస్థితుల్లో మేము అమలు చేయలేకపోతున్నాము అని చెప్పడం ఒక పార్శ్వం ఎంత నిజమో, రెండో పార్శ్వం ఏంటంటే కొంతమందినైనా కన్విన్స్ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రవేశపెడుతున్నటువంటి శ్వేతపత్రాల్ని సమాజం మొత్తం అర్థం చేసుకుంటుందా? కొంత సమాజం అర్థం చేసుకుంటుంది. కొంత సమాజం వ్యతిరేకిస్తుంది. ఎగ్గొట్టడం కోసం చేస్తున్నారని. కానీ తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు దీన్ని అసట్టుగా భావిస్తారు గదా! శ్వేతపత్రాలని తెలుగుదేశం పార్టీని భావించేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ మంది అనుకునే వాళ్ళందరూ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు గారు రిలీజ్ చేసిన శ్వేతపత్రాల్లో చెప్పుకోవడానికి ఒక అసట్టయితే అయితే మారుతుంది. కాబట్టి యుద్ధం చేసేటప్పుడు సైన్యానికి కల్పించాల్సింది, గెలిచినా, ఓడినా యుద్ధం పోయే ముందు తాము గెలుస్తామన్న నమ్మకం కల్పించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ లాజిక్ పాటిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం ద్వారా మా నాయకుడు ఇవన్నీ చెప్పినాడు, గతంలో ఇట్లా జరిగిపోయిందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం అభిమానించేవాళ్ళు ఓన్ చేసుకోవడానికి స్కోప్ వస్తుంది. నమ్మడం ఒకటే కాదు రాజకీయాల్లో. దాన్ని ఓన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి శ్వేతపత్రాలు రెండో కోణాన్ని వైసీపీ అర్థం చేసుకుంటేనే శ్వేతపత్రాలతో జరుగుతున్న రాజకీయాలు కరెక్ట్‌గా పోరాడగలుగుతుంది. కాబట్టి శ్వేతపత్రాలు ఉన్న అంశాల వరకే అర్థం చేసుకుంటే పాక్షికం అవుతుంది. శ్వేతపత్రాలు రెండో కోణాన్ని అర్థం చేసుకుంటే రాజకీయం కూడా అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఎంత త్వరగా వైసీపీ అర్థం చేసుకుంటే అంత మంచిది.